హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హైలైట్స్ క్లబ్. ఈ రోజు జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్ గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్లో ప్రో కబడ్డీ సంబంధించిన రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు ఆ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అంటే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బెంగాల్ వారియర్స్ కెప్టెన్ దేవాంగ్, హర్యానా స్టీలర్స్ కెప్టెన్ నవీన్ ఎక్స్ప్రెస్ వచ్చి టాస్ వేశారు. బెంగాల్ టీం టాస్ గెలిచింది. రెండు టీమ్స్ లో రైడర్స్ చూసుకుంటే దేవాంగ్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ గా ఉన్నారు. స్టార్టింగ్ రైడ్ లోనే హర్యానా స్టీలర్స్ నుంచి నవీన్ ఎక్స్ప్రెస్ రైడ్ కు వెళ్లి అవుట్ అయిపోయాడు. నవీన్ ఎక్స్ప్రెస్ కి మొదట్లోనే బ్రేక్ వేశారు బెంగాల్ వారియర్స్. బెంగాల్ నుంచి దయాంక్ వెళ్లి బోనస్ పాయింట్ తీసుకొచ్చాడు ఓపెనింగ్ గా. స్టార్టింగ్ లో మ్యాచ్ స్లోగా వెళ్తుంది. పోను హర్యానా టీం ని ప్రెజర్ లో పెట్టారు బెంగాల్ వారియర్స్. స్కోర్ 6-10 గా ఉన్నాయి. కానీ హర్యానా స్టీలర్స్ కాసేపట్లోనే కంబ్యాక్ ఇచ్చారు. 10-11 గా స్కోర్ సాధించి లీడ్ ని తగ్గించారు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇచ్చారు ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత. బ్రేక్ తర్వాత హర్యానా స్టీలర్స్ బ్యాక్ టు బ్యాక్ రైట్ పాయింట్లు తీసుకొచ్చారు. టీమ్ లో ఇద్దరు ప్లేయర్స్ మిగిలారు. హర్యానా స్టీలర్స్ టీం ప్రెజర్ లో పడిపోయింది. దేవాంగ్ వెళ్లి వారిలో ఒక ప్లేయర్ అవుట్ చేసేశాడు. హర్యానా నుంచి లాస్ట్ ప్లేయర్ రైడ్ కు వెళ్ళాడు. హర్యానాని ఆల్అౌట్ నుంచి కాపాడుతాడనుకున్నా, కానీ బెంగాల్ వారియర్స్ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. హర్యానా స్టీలర్స్ టీం ఆల్అౌట్ అయ్యింది. స్కోర్ చూసుకుంటే హర్యానా 11, బెంగాల్ టీం 18 పాయింట్స్ లో 7 పాయింట్స్ లీడ్ తో ఉన్నారు. ఆల్అౌట్ తర్వాత హర్యానా కోచ్ అటాకింగ్ గేమ్ ఆడండి, ఏం కాదు అని మోటివేషన్ ఇచ్చారు. బెంగాల్ నుంచి దేవాంగ్ అయితే హర్యానా నుంచి శివన్ పటారే రైడింగ్ లో మంచి పర్ఫార్మ్ చేస్తూ రైట్ బై రైట్ పాయింట్స్ ని తీసుకెళ్తూ టీం కి సపోర్ట్ గా నిలబడ్డారు. స్కోర్ మాత్రం బెంగాల్ వారియర్స్ కి ఫేవర్ గా వెళ్తుంది. రెండు టీమ్స్ డిఫెన్స్ లో ఫెయిల్ అవుతూ వచ్చారు. మ్యాచ్ అంతా రైడర్స్ చేతిలోకి వచ్చింది. వెళ్తే ఎంటీ రైడ్ అయినా లేకపోతే పాయింట్ తీసుకురావడమైనా జరుగుతుంది. కానీ టాకిల్స్ మాత్రం ఏ టీమ్ లో కనబడట్లేదు. మ్యాచ్ కొంచెం అగ్రెషన్ తో కోపంగా వెళ్తుంది. ఎందుకంటే రైడింగ్ లో టచ్ అయినా కూడా టచ్ కాలేదంటూ ఒక్కసారి ఒక టీం వాళ్ళు అంటూ వచ్చారు. ఒకసారి అయితే దేవాంగ్ అగ్రెషన్ తో రివ్యూలు కూడా తీసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ హాఫ్ టైం అయిపోయింది. అప్పటి స్కోర్ చూసుకుంటే బెంగాల్ వారియర్స్ కి 23 పాయింట్స్ వచ్చాయి. హర్యానా స్టీలర్స్ కి 19 పాయింట్స్ వచ్చాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే బెంగాల్ వారియర్స్ కి ఫస్ట్ 10 మినిట్స్ లో 13 పాయింట్స్ అండ్ నెక్స్ట్ 10 మినిట్స్ లో 10 పాయింట్స్ వచ్చాయి. అలాగే హర్యానా స్టీలర్స్ కూడా ఫస్ట్ 10 మినిట్స్ లో 10 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ 10 మినిట్స్ లో 9 పాయింట్స్ వచ్చాయి. బెంగాల్ టీం నుంచి దేవాంగ్ 15 రైడ్స్ కు వెళ్తే 10 పాయింట్స్ రైడింగ్ లో తీసుకొచ్చాడు. అలాగే హర్యానా స్టీలర్స్ నుంచి శివం పటారే 12 రైడ్స్ కు వెళ్తే 14 పాయింట్స్ తీసుకొచ్చాడు. అంటే రైడింగ్ లో దేవాంగ్ కంటే 2 పాయింట్స్ ఎక్స్ట్రా. అది రైడింగ్ లో 12 రైడ్స్ కి వెళ్లి ఫస్ట్ హాఫ్ తర్వాత రెండు టీమ్స్ రెట్టింపు ఉత్సాహంతో వచ్చాయి. హర్యానా టీం బెంగాల్ టీం ని ప్రెజర్ లో పెట్టారు. స్కోర్ బెంగాల్ టీం కి ఎక్కువ ఉన్న టీం లో మాత్రం ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే మిగిలారు. బ్రేక్ తర్వాత హర్యానా టీం స్కోర్ లో కంబ్యాక్ చేయడం జరిగింది. బెంగాల్ టీం లో ఒక ప్లేయర్ మాత్రమే మిగిలాడు. రైడ్ కి వెళ్లి ఆల్అౌట్ నుంచి కాపాడతాడా అనుకునే లోపు రైడ్ పాయింట్ తీసుకొచ్చి టీం ని ఆల్అౌట్ నుంచి కాపాడాడు. బెంగాల్ టీం లో ఒక ప్లేయర్ మాత్రమే మిగిలాడు, అది దేవాంగ్. కానీ దేవాంగ్ రైడింగ్ కి వెళ్ళాడు. ఆల్అౌట్ నుంచి కాపాడతాడా అనుకున్నాం, కానీ పాయింట్ ఇచ్చేశాడు. హర్యానా స్టీలర్స్ ఆల్అౌట్ చేయడంలో ఏమాత్రం తగ్గలేదు. బెంగాల్ టీం ఆల్అౌట్ అయింది. స్కోర్ చూస్తే బెంగాల్ 26, హర్యానా 25 గా ఉన్నాయి. నెక్స్ట్ రైడ్ బై రైడ్ మ్యాచ్ హర్యానా టీం కి ఫేవర్ గా వెళ్తూ వచ్చింది. స్కోర్ ని ఈక్వల్ గా అయితే చేశారు. 27-27 గా స్కోర్ ఉంది. బెంగాల్ టీం కూడా కొంచెంగా కంబ్యాక్ ఇస్తూ వచ్చారు. మళ్ళీ ఒకే రైడ్ లో దేవాంగ్ 3 పాయింట్స్ తీసుకొచ్చి టీం ని టాప్ లో పెట్టాడు స్కోర్ లో. చూస్తుండగానే బెంగాల్ టీం హర్యానా టీం ని ప్రెజర్ లో పెట్టారు. టీం లో ఒక ప్లేయర్ మాత్రమే మిగిలాడు. కానీ ఆ ఒక్క ప్లేయర్ ఆల్అౌట్ నుంచి కాపాడలేకపోయాడు. హర్యానా టీం మళ్ళీ ఆల్అౌట్ అయిపోయింది. హర్యానా టీం నుంచి శివం పటారే ఒంటరి పోరాటం చేస్తున్నా డిఫెన్స్ లో ఏమాత్రం సపోర్ట్లు ఇవ్వట్లేదు. దేవాంగ్ రైడింగ్ లో ఒకేసారి మల్టిపుల్ పాయింట్స్ ఒకేసారి 3 to 4 పాయింట్స్ తీసుకొస్తున్నాడు. అలాగే అతనికి సపోర్ట్ గా వారి టీం డిఫెన్స్ లో సపోర్ట్ ఇస్తూ వచ్చింది. బెంగాల్ టీం లీడ్ మళ్ళీ కొంచెంగా పెరిగింది. స్కోర్ చూస్తే 41-32 గా ఉన్నాయి. బెంగాల్ టీం 9 పాయింట్స్ లీడ్ తో ఉన్నారు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇచ్చేశారు. థర్డ్ 10 మినిట్స్ లో బెంగాల్ టీం 18 పాయింట్స్, హర్యానా టీం 11 పాయింట్స్ తీసుకొచ్చారు. ఇప్పటికి మ్యాచ్ అయితే కంప్లీట్ గా బెంగాల్ టీం వైపు వెళ్లిపోయింది. బ్రేక్ తర్వాత రెండు టీమ్స్ మ్యాచ్ ని మొదలు పెట్టారు. హర్యానా టీం ని మళ్ళీ బెంగాల్ టీం వాళ్ళు ప్రెజర్ లో పెట్టారు. మళ్ళీ ఒకసారి హర్యానా స్టీలర్స్ ని ఆల్అౌట్ చేశారు బెంగాల్ వారియర్స్. స్కోర్ చూస్తే బెంగాల్ టీం 47 అండ్ హర్యానా 31 గా ఉన్నాయి. హర్యానా టీం డిఫెన్స్ లో చాలా ఎర్రర్స్ జరిగాయి. నవీన్ ఎక్స్ప్రెస్ పర్ఫార్మెన్స్ కూడా ఈ రోజు ఏం బాలేదు. శివం పటారే ఒక్కడు రైడింగ్ లో పాయింట్లు వేస్తుంటే డిఫెన్స్ లో ఏ మాత్రం సపోర్ట్ చేయట్లేదు. అందుకే హర్యానా స్టీలర్స్ టీం ఓడిపోయింది. బెంగాల్ టీం 54 పాయింట్స్ తో మ్యాచ్ గెలిచింది. దీనికి మెయిన్ రీజన్ గా దేవాంగ్ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ముందుగా చెప్పినట్టు ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో, ఎలాంటి కంటెంట్ యాడ్ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.